హాయ్ వెల్కమ్ టు 9 వైబ్స్. టాలీవుడ్ అగ్ర హీరో పవన్ కళ్యాణ్ జనసేన పేరుతో రాజకీయ పార్టీ స్థాపించి 10 ఏళ్లయ్యింది. రాజకీయాల్లో 10 ఏళ్ల కాలం అంటే చాలా విలువైంది. 10 ఏళ్ల కాలంలోనే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా, ఆ తర్వాత ముఖ్యమంత్రిగా అంచెలంచెలుగా ఎదిగారు. కానీ ఈ 10 ఏళ్లలో పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఎదగకపోగా మరింత పతనం కావడం ఇప్పుడు గమనార్హం. దీనికి మరెవరినో నిందించాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్ప హత్యలుండవంటారు. ఇందుకు పవన్ కళ్యాణ్ రాజకీయ తిరోగమనమే నిలువెత్తు నిదర్శనం. పవన్ కళ్యాణ్ పైకి ఎన్ని మంచి మాటలు మాట్లాడినా జనానికి అర్థమైంది ఏంటంటే జగన్ రాజకీయ ఎదుగుదలను అడ్డుకోవడానికి మాత్రమే జనసేన ఆవిర్భవించిందని. దీన్ని సమాజం స్వాగతించదు. ఎందుకంటే ప్రజానికం ఆలోచనలు పవన్లా సంకోచితంలా లేవు. రాజకీయాల్లో ఎవరేం చేస్తున్నారో ప్రజలు జాగ్రత్తగా గమనిస్తుంటారు. 10 ఏళ్లలో పవన్ కళ్యాణ్ టీడీపీ బీజేపీ కూటమి పల్లకి మోశారు. ఆ తర్వాత చంద్రబాబు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలడానికి 2019 ఎన్నికల్లో విడిగా పోటీ చేసి తద్వారా జగన్ సీఎం కాకుండా అడ్డుకోవడానికి సర్వశక్తులు ఒడ్డారు. ప్రజలు మాత్రం పవన్ కు గట్టి గుణపాఠమే చెప్పారు. 2024 ఎన్నికలు వచ్చేసరికి ఒంటరిగా పోటీ చేస్తే కనీసం తాను కూడా గెలవలేనని పవన్ ఒక నిర్ణయానికి వచ్చారు. దీన్ని బట్టి పవన్ కళ్యాణ్ 10 ఏళ్లలో సాధించిందేంతో అంచనా వేసుకోవచ్చు. తమ కోసం పవన్ కళ్యాణ్ నిలబడి ఉంటే ఆదరించనంత చెడ్డ మనస్తత్వం ప్రజానికానికి లేదు. కనీసం తనను కూడా గెలిపించలేదని పదే పదే ప్రజలపై పవన్ నిందలు వేస్తుంటారు. అదే నిజమైతే చంద్రబాబు వైఎస్ జగన్లపై మాత్రం ప్రజలకు ప్రత్యేక ప్రేమ ఎందుకుంటుంది? పైగా చంద్రబాబు వైఎస్ జగన్ సామాజిక వర్గాల బలం 4-6% మాత్రం. కానీ పవన్ సామాజిక వర్గం బలం 15%. మరెందుకని పవన్ ప్రజాదరణ పొందలేకపోతున్నారనే ప్రశ్నకు సమాధానం అన్ని వర్గాల ప్రజలు నమ్మకాన్ని చూరగొనకపోవడమే. 10 ఏళ్లలో పవన్ సక్సెస్ అయ్యింది ఎక్కడంటే తన సామాజిక వర్గాన్ని మోసగించడంలో. బహుశా దేశ చరిత్రలో ఏ పార్టీ అధ్యక్షుడు తనను నమ్మి నెత్తిన పెట్టుకున్న సొంత సామాజిక వర్గాన్ని ఇంతగా వంచిన దాఖలాలు లేవని మేధావులు, రాజకీయ విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. రాజాధికారం కోసం కాపులు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అలాంటి వారికి జనసేన పార్టీ ఒక ఆశ కిరణంలా కనిపిస్తోంది. పవన్ ను సీఎంగా చూడాలని కాపులు, అనుబంధ కులాల చిరకాల ఆంక్షలు పవన్ కు సినీ పరంగా గ్లామర్ను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కాకపోతే మరెప్పుడు సీఎం పదవిని సాధించుకోలేమని ఆ సామాజిక వర్గం అభిప్రాయం. వాస్తవానికి ఇది కూడా నిజం. తన సామాజిక కోరికనే పెట్టుబడిలా పవన్ మలుచుకున్నారు. 2014లో ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీ కూటమికి బెరాషాతుగా మద్దతు ఇవ్వడానికి ఏదో లాజిక్ చెప్పారు. ఆ తర్వాత 2019లో మళ్ళీ ఏదో చెప్పి బరిలో నిలిచారు. పవన్ ఏం చెప్పినా ఆయన వెంట మెజారిటీ కాపులు నడిచారు. చివరికి 2024లోనూ టీడీపీకి జనసేనను తాకట్టు పెట్టడానికి రాష్ట్ర తెలుగుదేశం ప్రయోజనాలంటూ కొత్త కథలు పవన్ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పవన్ ను అభిమానించే ఆయన సామాజిక వర్గంలో అంతరాత్మనం మొదలయ్యింది. గత 10 ఏళ్లుగా పవన్ ను నమ్మడం వల్లే మోసపోయామనే కనువిప్పు కలుగుతోంది. 10 ఏళ్లుగా పవన్ చేతిలో అన్స్టాపబుల్ గా వంచనకు గురయ్యామనే భావనను వారు జీర్ణించుకోలేకపోతున్నారు. కానీ తనను గుడ్డిగా నమ్మిన సామాజిక వర్గంలోని ప్రజానికాన్ని మోసగించడంలో పవన్ విజయవంతమయ్యారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9 వైబ్స్.